మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. హాయ్ మిత్రులరా, నాగపూర్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పెద్ద మాన్యుమెంట్ దగ్గర మనం ఉన్నాము. అది మీకు చూపించబోతాను ఇప్పుడు. ఇది వాకాట రాజవంశము యొక్క చరిత్ర సంబంధించిన మాన్యుమెంట్. అసలు ఈ వాకాట రాజులు ఏ రిలీజన్కి సంబంధించిన వాళ్ళు పాటించిన విశ్వాసాలు ఏంటి, అలాగే వాళ్ళు ఈ నిర్మాణాలు దేనికోసం నిర్మించారు అనేది నేను వివరించబోతున్నాను. అసలు బ్యాక్ పెయిన్ విపరీతంగా ఉంది, నడవలేక కూర్చున్నా చెట్టు కింద. కొంచెం కూడా మాన్యుమెంట్ ఎక్కలేకపోతున్నాను. అయినా సరే మెల్లిగా అయినా సరే మీకు పరిచయం చేస్తాను మిత్రులరా. చూస్తున్నాను చివరిదాకా. థ్యాంక్ యూ.
బౌద్ధం కోసం నా అన్వేషణ వెళ్తున్న క్రమంలో రోజు 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఉంటే ప్రయాణం సాగుతూనే ఉంటుంది, కానీ మధ్య మధ్యలో మాన్యుమెంట్లు చూపించాలి అనేది ఒక ఆలోచనతో నేను నాగపూర్కి 50 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక మాన్సర్ అనే బుద్ధిస్టు స్తూప దగ్గరికి వచ్చాను. ఇది వాకాట రాజవంశం యొక్క రాజ్యం. అంటే అప్పట్లో వాకాట రాజవంశము యొక్క రాజ్యం ఎలా ఉంది, వాళ్ళ నిర్మాణాలు అన్నీ చూడండి. అవన్నీ మీకు మొత్తము మాన్యుమెంట్ మొత్తం చూపించుకుంటా నేను కిందికి వెళ్ళిపోతాను. కిందికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మీకు దీని యొక్క చరిత్ర ఒక చోట కూర్చొని చెప్తాను. అంతవరకు చూస్తూ ఉండండి మిత్రులారా. ఇది పైనుంచి అండి, నేను పైకి వచ్చాను. కింది నుంచి నేను ఆల్రెడీ ఛానల్ కోసం షూటింగ్ చేసుకుని వచ్చాను. ఇది పైన ఉన్నాం మనం, మాన్యుమెంట్ పైన. ఇదంతా చూడండి, ఇదంతా వాళ్ళది రాజ్యం సంబంధించిన నిర్మాణాలు. ఇవన్నీ రాజ్యానికి సంబంధించిన నిర్మాణాలు. చూస్తుండండి, అంతే. మాన్యుమెంట్ మొత్తం చూపిస్తాను మీకు, ఎందుకంటే నేను ఆయాసపడకుండా మీకు చెప్తే అర్థం కాదు. ఎందుకంటే నేను దిగుకుంటా పోయే లోపల నాకు బుక్త ఆయాసం వచ్చేస్తుంది. అంటే నేను 0 సైజు కదా నాది. అమ్మా, ఇదంతా రాజ్య నిర్మాణం. ఇక్కడ స్తూప ఉన్నట్టుంది, అది తీసేశారు. ఎంత ఆనాడు వాళ్ళు అన్ని, అంటే గుర్రపు శాలలు, లేకుంటే ఏనుగు శాలలు, ఆ మనుషులు అక్కడ వాళ్ళకి ఈ రాజ్యంలో రాజు దర్బార్ అన్నమాట. ఇదంతా వాకాట రాజవంశం యొక్క దర్బారు. చూడండి, ఇవన్నీ బౌద్ధ భిక్షులకు ఉన్న విహార గదులు. ఇవంటే వీళ్ళు భిక్షువులు ఇక్కడ, అంటే ఖచ్చితంగా ఆస్థానంలో వీళ్ళు భిక్షువులకి స్థానం ఉంటుంది. నేను పైన ఉన్నాను, మెల్లిగా మొత్తం చూపించుకుంటూ వస్తా. అయ్యో, కిందికి ఎలా దిగాలి ఇప్పుడు? నేను ఇట్లా పోవాలన్నా? పైకి ఎట్లా ఎక్కాలేమో. దిగే ఉందా? దిగాలి ఇక్కడ.
ఇక్కడ ఒక ఇంత పెద్ద మాన్యుమెంట్లో ఒక వామన శిల్పం అంటే వామన మందిరం దొరికిందంట. అసలు వామన మందిరానికి ఈ మాన్యుమెంట్కి ఏం సంబంధం, ఆ కాలం నాటి వామన చరిత్ర ఎవరిది అనేది ఇప్పుడు అందుకే దశావతారాలను నేను బద్దలు కొట్టబోతున్నా. వామన జాతక కథ అంటే బలిచక్రవర్తి ఒక్క అహంకారాన్ని తగ్గించడానికి వామనుడు బలిచక్రవర్తితో కొంత స్థలాన్ని బహుమతిగా పొందుతాడు. పొందిన తర్వాత ఆ స్థలం నుంచి ఆయన పెద్దగా అయ్యి కాలితో యొక్క బలిచక్రవర్తిని తొక్కాడు అనేది చరిత్ర. అది హిందూ వాళ్ళ యొక్క వెర్షన్ అలా ఉంది, బౌద్ధ వెర్షన్ అలాగే ఉంది. అయితే ఏది ముందనేది ఇంపార్టెంట్. ఇక్కడ వామన మందిరంది కొంత ఆనవాళ్ళు ఇక్కడ కనపడతా, చూపిస్తా మీకు. తర్వాత మ్యాటర్ చదువుతాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మందిరము బయటపడింది అనేది ఒకటి. అలాగే దీనిని 5 భాగాలు విడగొట్టారంటే ఈ నిర్మాణాలని 5 భాగాలుగా డివైడ్ చేస్తూ ఈ యొక్క కల్చర్ని అంటే ఈ 5 భాగాలలో ఎలాంటి సాంప్రదాయాలు, ఎలాంటి కల్చరు, ఎలాంటి దేనికి కింద పడుతుంది దేనికో నిర్మాణాలు అనేది విభజించి పురావస్తు శాఖ వాళ్ళు దీన్ని సెర్చ్ చేస్తున్నారు, తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. పైనుంచి వచ్చాను కిందికి. పిల్లలు లవర్స్ వచ్చినారు, నన్ను అడుగుతున్నారు, అన్న వీడియో తీయకన్నా ప్లీజ్ అన్న. ఈ జంటలు వచ్చినారు కొంతమంది, చదువుకుంటారు అంటే ఒకప్పుడు మనం తుండ్ర పనులు చేసిన వాళ్ళమే. ఎందుకు వాళ్ళని కవరప్ చేయలేక కొంత మాన్యుమెంట్ ఆడ వదిలేసి వస్తే ఇక్కడ పిల్లల్ని ఎందుకు భవిష్యత్తు మనది యూట్యూబ్ కదా, అంతటా పోతుంది. అయితే చూడండి, ఇదంతా నిర్మాణం. ఇదంతా ఒక బేస్ అంటే ఒక అంతస్తు. ఇక్కడ నిర్మాణాలు కనపడుతున్నాయి. సో దీన్ని 5 భాగాలుగా డివైడ్ చేసుకొని వీళ్ళు పురావశాఖ వాళ్ళు మళ్ళీ దీన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అయితే దీని చరిత్ర, ఈ వాకాట రాజులు ఎవరు, అసలు ఈ బాహుబలి సినిమా దీని గురించే తీశారా, ఈ రాజవంశం కనపడుతుందా, మహస్మృతి రాజ్యానికి వాకాట రాజులకు యుద్ధం జరిగింది, మహిస్మృతి ఎవరిది అనేది చరిత్ర చెప్పాల్సిన అవసరం ఉంది. పెద్ద నిర్మాణం ఇది. ఇందాక నా వాయిస్ వినిపిస్తుందా మిత్రులరా?
చూడండి ఆనాటి డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది చూడండి, పైనుంచి కింద వరకు వాటరు. ఓకే, వినిపిస్తుందా వాయిస్? సరే. రైట్ మిత్రులరా, ఓకే, నేను వాకాట రాజ్యం గురించి నేను వివరిస్తాను. ఇక్కడ చూడండి, 1972లో స్థానికంగా హిడింబా టెక్రీ అని పిలువబడే మాన్సార్లోని ఒక కొండ నుండి శివ వామనుడిగా గుర్తించబడిన ఒక దేవత యొక్క చిత్రం కనుగొనబడింది. అంటే శిల్పం. శివ వామనుడి. మిత్రులరా, మనము చరిత్రను ఎంత మిస్ అవుతున్నామంటే చాలా వక్రీకరణ గురైంది. వామన అవతారము అనేది బుద్ధునికి సంబంధించింది. బుద్ధుడిని వామనుడిగా చూపించారు. అది మీకు ఈ అన్వేషణలోనే బద్దలు కొట్టబోతున్నా. ఇది క్లారిటీ, ఫిక్స్ అయిపోండి. దశావతారాలు విష్ణు ద్వారా వచ్చిన అవతారాలు నిజమా ఫేకా? నేను చెప్పే అవతారాలకు ఛాలెంజ్ వదులుతున్నా. నేను ఇప్పుడు చాలా పెద్ద పెద్ద వాళ్లకు ఛాలెంజ్లు కూడా విసురుతాను. ఎందుకంటే నేను మాన్యుమెంట్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను అన్వేషణలో వస్తున్నాను కాబట్టి ఒక మాన్యుమెంట్ మీకు చూపిస్తున్నా. వెళ్ళే మాన్యుమెంట్లలో నేను ఛాలెంజ్లో వదులుకుంటూ పోతాను. ఎందుకంటే ఇక్కడ బౌద్ధ సంబంధించిన నిర్మాణం అని చారిత్రక ఆధారాలుగా చూపిస్తున్నప్పుడు మీరు ఎట్లా దీన్ని హిందూ పురాణాల కిందకి కన్వర్ట్ చేస్తారు? ఏది ముందు? మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? లేదంటే ప్రజలని మభ్యపెట్టడం మానుకోండి అని చెప్పడం జరుగుతుంది. నేను ఖచ్చితంగా అది ఛాలెంజ్ చేసుకుంటూనే పోతాను. ఎందుకంటే చరిత్ర ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది అందరికీ. ఏదో నా మానా నేను చెప్పుకుంటూ పోతుంటే ఎలా అనిపిస్తుంది అంటే ఏదో ఆడే తిరుగుతున్నాడు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు నేను ఛాలెంజ్లే వదులుతా. తెలుగు రాష్ట్రాల్లో ఎవరు వచ్చి దాన్ని ఇది కాదు ఇది నిజమని చెప్పగలుగుతారో చూద్దాం. ఇక్కడ దేవత యొక్క చిత్రం కనుగొనబడింది. 1997-98 నుండి మాన్సార్లోని పురాతన ప్రదేశాలలో ముఖ్యమైన తవ్వకాలు జరిగాయి. నాగపూర్లోని బోధిసత్వ నాగార్జున స్మారక సంస్థ అనుసంధాన్ కేంద్రం ఆధ్వర్యంలో మరియు జగత్పతి జోషి మరియు ఏకే శర్మ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు మాన్సార్లో 5 ప్రదేశాలు తవ్వబడ్డాయి. వీటిని MNS1, MNS2, MNS3, 4, 5గా నియమించారు. బౌద్ధ మఠం, బౌద్ధ పెట్టె నమూనా స్తూపం, చిన్న దేవాలయాలు మరియు ప్యాలెస్ నిర్మాణం ఉన్న బహిర్గత ఇటుక నిర్మాణాలు తవ్వకం సమయంలో వివిధ రాతి శిల్పాలు కూడా బయటపడ్డాయి. వాకాట కాల రాజధానిగా గుర్తించబడింది. సో మిత్రులరా, ఇక్కడ చూడండి, బౌద్ధ స్తూప ఆనవాళ్ళు, అలాగే చిన్న చిన్న అంటే 5 భాగాలుగా తవ్వకాలు జరిపారు. నేను అందుకే పైనుంచి మీకు విజువలైజేషన్ చూపించాను. అవన్నీ ధ్వంసమైన రాజకాలంలో ధ్వంసమైనవి. ఉన్నకాటికి శిల్పాలు అక్కడక్కడ పడి ఉంటే అవన్నీ తీసుకొని వాళ్ళు నాగపూర్లో భద్రపరిచారు. సో ఇక్కడ ఇది వాకాట రాజధాని అనేది డిసైడ్ అవుతుంది ఇక్కడ ఒకటి. తర్వాత ఇక్కడ మనకు అంటే ఒక్కొక్క భాగంలో ఏం కనపడింది? ఒక చోట ఒక రాజభవన సముదాయం కనపడింది. ఇంకోటి వాకాట రాజు ప్రసవసేన 2 అంటే ప్రసవసేన 2వ వాడు 5వ శతాబ్దం నాటి ఆయన రాజధానిగా ప్రవరపురగా, అంటే ఇప్పుడు దీన్ని ప్రవరపురగా గుర్తించారు. ఈ రాజభవనానికి ఆనుకొని హిడింబా టెక్రీలో అంటే MNS3 భాగంలో అక్కడ పక్క
ప్రవరేశ్వరిగా గుర్తించబడిన ఒక విస్తృతమైన ఆలయం సముదాయం బయటపడింది. సో ఇక్కడ ఇంకో టెర్రస్లో ఒక దాని కింద వంగి ఉన్న స్థితిలో ఉన్న పురుష మానవ వ్యక్తి యొక్క 3 మీటర్ల పొడవైన సున్నపు నమూనా కూడా కనపడబడింది. తవ్వకాల్లో 5వ శతాబ్దం ముఖ్యంగా శిల్పాలు, కళాఖండాలు మరియు కొన్ని నాణాలు కూడా కనుగొనబడ్డాయి. ఆ ప్రదేశం చుట్టూ ఉన్న నీటి నిల్వ మరియు పురాతన పనిముట్లు మరియు ఇతర వస్తువులు అన్వేషణలు 1600 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం పెద్ద జనాభా నివసించారనే వాస్తవాన్ని సూచిస్తున్నాయి. అంటే ఈ నిర్మాణంలో 1600 శతాబ్దం వరకు 16వ శతాబ్దం వరకు ఇక్కడ నివాసాలు ఉన్నారు, ఇక్కడ జనవాసాలు ఉన్నారు అని చెప్పేసి తెలుపుతుంది పురావస్తు శాఖ. వాకాట రాజవంశం 3వ శతాబ్దం నుండి 5వ శతాబ్దం వరకు మధ్య మరియు దక్షిణ భారతదేశాన్ని కొన్ని ప్రాంతాలను పరిపాలించిన శక్తివంతమైన భారతీయ రాజవంశం. వారు దక్కన్ ప్రాంతంలో శాతవాహనుల తర్వాత ఆధిపత్య శక్తిగా నిలిచారు మరియు కళ, వాస్తుశిల్పి మరియు సాహిత్యానికి వారి పోషణకు ప్రసిద్ధి చెందారు. వారి అత్యంత ముఖ్యమైన సహకారాలతో యునెస్కో ప్రపంచం వారసత్వ ప్రదేశమైన అజంతా గుహల సృష్టిలో వారి భాగస్వామ్యం ఉంది. ఈ రాజులు అజంతా గుహల్లో కూడా నిర్మాణాలు చేశారనేది చెప్తున్నారు. ఇక్కడ మనకు వచ్చిన సమాచారం ఆధారంగా వాకాట రాజవంశం గురించి మరింత విశ్లేషణ చూద్దాం. మూలాలు మరియు పునాది. ఈ రాజవంశాన్ని వింధ్యా శక్తి స్థాపించింది. అతను దాదాపు 250-270 కామన్ ఎరా వరకు పరిపాలించాడు. అంటే 20 సంవత్సరాలు. ఎవరు మామూలు కామన్ ఎరా అంటే సాధారణ శకం పరిపాలించాడని నమ్ముతారు. వింధ్యాశక్తి అనే పేరు వింధ్యావాసిని దేవత నుండి ఉద్భవించి ఉండవచ్చు, లేదా వింధ్యా ప్రాంతంలో వారు మూలాన్ని సూచించే బిరుదు కావచ్చు. వాకాట రాజ్యం ప్రస్తుతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మరియు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో సహా పెద్ద ప్రాంతాన్ని కలిగి ఉండేది. వింధ్యాశక్తితో పాటు ఇతర ప్రముఖ పాలకులలో సామ్రాజ్యాన్ని విస్తరించిన ప్రవరసేన వన్ మరియు సాంస్కృతిక అభివృద్ధి మరియు అజంతా గుహల నిర్మాణాన్ని పర్యవేక్షించిన హరిసేన ఉన్నారు. ఇక్కడ హరిసేన చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క వాకాట రాజులలో అంటే రాజవంశాల్లో ఎవరో ఒకరు మంచి పేరు తెచ్చుకుంటారు కదా. మౌర్య వంశంలో అశోకుడు మాదిరి, అలాగే పుష్యమిత్ర వంశంలో పుష్యమిత్రుడు, ఆయన 11 మంది ఉన్నారు పుష్యమిత్ర వంశంలో. కానీ పుష్యమిత్ర శృంగనే అది మంచికో చెడుగా ఆయన పేరు హైలైట్ అయింది. అట్లా రాజవంశాల్లో ఇప్పుడు మనకు 33 మంది శాతవాహనులు పరిపాలిస్తే అందులో శాతకర్ణికి ఒక్కడికే పేరు ఎక్కువ కనపడుతుంది. అంటే 33 మంది ఉన్నారు రాజులు శాతవాహన రాజుల్లో. సో ఇక్కడ దేవసేన తర్వాత అతని కుమారుడు హరిసేనుడు సాధారణ శకం 475-500 మధ్యలో, అంటే 25 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు ఆయన రాజయ్య. అతను బౌద్ధ వాస్తుశిల్పం, కళ, సంస్కృతిని బాగా పోషించాడు. ప్రపంచ వారసత్వ స్మారక చిహ్నమైన అజంతా గుహలు అతని పోషణకు ఉదాహరణ. చూడండి, ఆ రోజుల్లో ఈ రాజు ఎవరు, హరిసేనుడు, స్థానిక గ్రామ దేవతలకు, ప్రకృతి ఆరాధకులకు అండ్ బౌద్ధానికి విపరీతంగా ఆయన చాలా దాన ధర్మాలు చేశాడు, అవసరమైతే నిర్మాణాలకి సహకరించాడని చెప్తున్నాడు. అంటే చాలా ప్రమోట్ చేశాడని చెప్పి తెలుస్తుంది ఇక్కడ. ఉదాహరణ, అజంతా గుహలోని 16వ శాసనంలో అతను ఉత్తరాన అవంతి అంటే మాల్వా అంటారు, తూర్పు కొసలు అంటే ఛత్తీస్గఢ్, కళింగ, ఆంధ్ర, పశ్చిమాన లత, మధ్య దక్షిణ గుజరాత్, త్రికూట, నాసిక్ జిల్లా, దక్షిణాన కుంతల అంటే దక్షిణ మహారాష్ట్రాలను జయించాడని పేర్కొంది. హరిసేనుడు మంత్రి హస్తిభోజుని కుమారుడైన వరాహదేవుడు అజంతా గుహలో అంటే 19లోని విహారాన్ని చెక్కించాడు. అంటే అజంతా గుహల్లో 19వ గుహ చెక్కించాడు. అజంతా గుహలోని 3 బౌద్ధ గుహలు అజంతా గుహలోని 3 బౌద్ధ గుహలు, 2 విహారాలు గుహలు అంటే 16, 17, చైత్య గుహ 19 హరిసేనుడి పాలన కాలంలో చెక్కడం, రంగులు వేయడం, శిల్పాంకరణ చేశారు. ఆ తర్వాత కళా చరిత్రకారుడు వాల్టర్ ఎం స్పింక్ ప్రకారం, ఆయన చెప్పిన ప్రకారంగా, అంటే కళాకారుడు వాల్టర్ ఎం స్పింక్ ప్రకారంగా అజంతాలోని రాతిలో తొలిచిన స్మారక చిహ్నాల్లో గుహలు అంటే 9, 10, 12, 13, 15 మినహా మిగతా గుహలన్నీ హరిసేనుడు కాలంలోనే నిర్మించబడ్డాయి. అయితే అతని అభిప్రాయం విశ్వవ్యాప్తంగా పేరు బయటికి రాలేదని చెప్తున్నారు. అంటే ఈయన అజంతా గుహల్లో ఒక 6 గుహలు తప్పనిచ్చి మిగతా గుహలన్నీ హరిసేనుడే నిర్మించాడనేది చరిత్ర. చూడండి, మరి అజంతా గుహలు ఎంత పెద్ద మాన్యుమెంట్ అది, పెద్ద, దాదాపు 26 గుహలు ఉంటాయి. 26 గుహల్లో 19 గుహలు హరిసేనుడే నిర్మించాడంటే
మరి హరిసేనుడ వంశం అంటే వాకాట రాజవంశము బౌద్ధానికి సంబంధించిందా లేకుంటే ఇంకా వేరేనా? మేము ముందే ఉన్నాము, మేము వెనకాల మేము లక్షల సంవత్సరాలు చెప్పేవాళ్ళే సమాధానం చెప్పాలి. తర్వాత హరిసేన తల్లి పేర్లు తెలియదు. ఆ హరిసేనుడు తర్వాత ఇద్దరు పాలకులు వచ్చారు. రాజవంశంలో ఎలా అంతరించిపోయిందో ముగింపు తెలియదు. వారు బహుశా మహిష్మతికి చెందిన కాలచర్యుల చేతిలో ఓడిపోయి ఉండవచ్చు. ఇక్కడ మహిష్మతి రాజ్యం పేరు వస్తుంది. ఈ మహిష్మతి రాజ్యానికి అంటే మధ్యప్రదేశ్లో వస్తుంది మహిష్మతి. ఇది ఇక్కడ మహారాష్ట్ర. సో వాళ్ళ చేతిలో ఈ రాజ్యం ఓడిపోయిందని చెప్పబోతున్నారు. ఇక వాకాట రాజవంశం 2 ప్రధాన శాఖలుగా విడిపోయింది. నందివర్ధన ప్రవరపుర శాఖ మరియు మళ్ళీ చెప్తాను. నందివర్ధన ప్రవపుర శాఖ ఒకటి మరియు వస్తగుల్మ శాఖ అంట. ఈ 2 శాఖలుగా విడిపోయిందంట. ఇది కళలు మరియు సాంస్కృతిక పోషణ. వాకాటకులు కళ, వాస్తుశిల్పం మరియు సాహిత్యానికి గొప్ప పోషకులు. బౌద్ధ కుడ్య చిత్రాలు మరియు శిల్పాలతో కూడిన అజంత గుహలు వారి పోషణకు నిదర్శనం. సో మిత్రుల అజంత గుహల్లోని ముఖ్యంగా మనం ఈరోజు బౌద్ధానికి ప్రతిరూపంగా చెప్పేది ఎక్కువ. మన దేశంలో అజంత గుహలు చాలా గొప్పవి చెప్పాలంటే. అంత అజంత గుహల్లో 20 గుహల దగ్గర వాకాటులు నిర్మించారంటే చిన్న విషయం కాదు. అలాగే వాకాట రాజులు మనం సాంచిలో పోతే సాంచిలో ఒక టెంపుల్ నిర్మించారు. వీళ్ళు చాలా మటుకు బౌద్ధ జాతకథలకు ప్రియారిటీ ఇచ్చారు. ఇక్కడ వామన జాతక కథ ఆధారంగా ఒక నిర్మాణం చేశారు. అక్కడ కూడా సాంచిలో కూడా వాళ్ళు ఏదో జాతక కథ సంబంధించిన అంటే నీతి కథలను చెప్పే ఉద్దేశంలో ప్రజలకు ప్రమోట్ చేశారు. తర్వాత వీళ్ళ వంశం ఎలా అంతరించింది అని చెప్పడానికి మళ్ళీ ఇంకో ఉదాహరణ కూడా ఉంది. హరిసేన మరణం తర్వాత వాకాట రాజవంశం క్షీణించింది. చివరికి వారి భూభాగం ఈ ప్రాంతంలోని ఇతర పెరుగుతున్న శక్తులచే ఆక్రమించబడింది. వాకాటకులు తమ ఉత్తరాన ఉన్న గుప్త రాజ్యాలతో సంబంధాలు మరియు పొత్తులు కలిగి ఉన్నారు మరియు వారి పాలన దక్కన ప్రాంతంపై గణనీయంగా ప్రభావం చూపించింది. సో మిత్రులారా, ఇక్కడ వీళ్ళు దీంట్లో ఒక 5-6 రాజులే కనిపిస్తున్నారు. హరిసేనుడు చాలా ఇంపార్టెంట్ గా కనిపిస్తున్నాడు. అంటే అతను 3వ రాజు కావచ్చు, రాజ్యంలో 4వ రాజు కావచ్చు, కానీ అతను మాత్రము చాలా అసలు విలువైన ఈరోజు చరిత్రలో చెప్పుకోదగ్గ నిర్మాణాలు నిర్మించాడు ఆయన. ఈరోజు అజంత గుహలు, తర్వాత సాంచి స్తూపంల దగ్గర వాకాట రాజులది బాగా కనపడుతుంది. ఈ వాకాట రాజులని చాలా మటుకు వీళ్ళు హిందూ పురాణాలకి, హిందూ కల్చర్కి ఓన్ చేసుకుంటారు. కానీ ఎక్కడ కానీ వాళ్ళు మేము పలాని అసలు అక్కడ లేదు, ఆ కల్చర్ లేదు. మనం దాని గురించి మాట్లాడు కూడా ఎందుకంటే టైం వేస్ట్ చేసుకోవడమే. అంటే ఆనాడు ఉన్న సంస్కృతుల గురించి, సాంప్రదాయాల గురించి మాట్లాడుకుంటే మనకు క్లారిటీ ఉంటుంది. కాబట్టి లేని దాని గురించి మనమే వాళ్ళని చెప్పడం కాదు ఇప్పుడు. సో ఇక్కడ మిత్రులారా, ఇది ఒక వాకాట రాజవంశం సంబంధించిన నిర్మాణము. ఇక్కడ వాళ్ళు ఒక దర్బార్, ఈ దర్బార్ని మీకు చూపించాను. ఇందులో అన్ని కళలు, అన్ని బౌద్ధానికి సంబంధించినవి నిర్మాణాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ముందుకు పోతే ఇంకా చాలా మాన్యుమెంట్లు ఉన్నాయి. వల్ల అవన్నీ మొత్తము వీళ్ళు తవ్వకాలు ఏం జరపలేదు. కేవలం చూస్తే అంతటా ఒక అటవీ ప్రాంతం లెక్కనే కనపడుతుంది ఇది. వాళ్ళు అదన్నీ తవ్వకాలు జరిపితే ఇంకా చాలా నిర్మాణం. అంటే వీళ్ళు 5 భాగాలుగా ఈ ప్రాంతాన్ని డివైడ్ చేశారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక మాన్యుమెంట్ ఉందనేది చెప్తున్నారు. సో ఇప్పుడు నేను దశావతారాలు బుద్ధునివే, విష్ణువే, అసలు విష్ణువు నుంచి దశావతారాలు ముందు వచ్చాయా లేక బుద్ధుడి నుంచి దశావతారాలు పుట్టాయా అనేది అంశం మీద నేను వెళ్తున్నాను. మిత్రులారా, నేను తీసుకునే కంటెంట్ ఒక్కొక్కటి ఒక మందిరం దగ్గర వెళ్ళి ఆ మందిరం యొక్క చారిత్రక యొక్క ఆవశ్యకత, అంటే చరిత్ర అంటే అది ఎప్పుడు నిర్మించారు, ఏ కాలం నిర్మించారు, అసలు ఏ ఉద్దేశంతో నిర్మించారని చెప్తాను నేను. లేదు మాదే, మేమే మా మతానికి సంబంధించింది, మా వాళ్ళు నిర్మించారని చెప్పడానికి ఎవరైనా సరే వాళ్ళు దానికి సంబంధించిన ప్రూఫ్ చూపిస్తే నేను, ఎందుకంటే ఇంకా చరిత్రను వక్రీకరించడం కరెక్ట్ కాదు, ఇంకా కూడా కరెక్ట్ కాదు. కాబట్టి నేనేం చెప్తానంటే, ఇప్పుడు దశావతారాలు నేను బుద్ధుని అవతారాలు నిరూపించబోతున్నా. నిరూపించి మీ ముందర నేను పుస్తకంతో సహా ముందర పెడతాను. ఇప్పుడు ఈ దశావతారాలు ఎక్కడివి, దశావతారాలు ఎక్కడ పుట్టాయి, అసలు దశావతారాలు నిజంగా ఉన్నారా, నిజంగా వాళ్ళ శక్తులు ఉన్నాయా, వాళ్ళ మహిమల గల దేవుడేనా,
లేకపోతే ఏదో అప్పట్లో నీతి కోసమో సరదా కోసమో లేకుంటే జ్ఞానం కోసమో చెప్పిన కథలను తీసుకొని అవి ఉన్నాయని మభ్యపెడుతున్నారు ప్రజల్ని అనేది బయటకు వస్తుంది. ఇది క్లారిటీ. ఇప్పుడు ఒక్కొక్క మాన్యుమెంట్ దగ్గర నేను ఒక పూర్తి చారిత్రక మాన్యుమెంట్లన్నీ మీకు సెలెక్ట్ చేసుకున్నాం. ఆ సెలెక్ట్ చేసి అక్కడికి వెళ్ళి ఆ మాన్యుమెంట్ దగ్గర ఇది ఎందుకు నిర్మించబడింది, ఏ ఉద్దేశం నిర్మించబడింది, మరి ఇది ఆ కాలంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఈ కాలంలో ఏమవుతుంది దీనికి అనేది నేను దాన్ని మొత్తము చరిత్ర చెప్తాను, పురాణం చెప్తాను. ఏది కరెక్ట్ ఏది నిజం అనేది ప్రజలు ఆలోచించుకుంటారు. అలాగే ఎవరైతే అబద్ధాలు చెప్పి ముందుకెళ్తారో వాళ్ళందరినీ టార్గెట్ చేసుకుంటారు. ఖచ్చితంగా ఏం చెప్తానంటే అయ్యా ఇది చెప్పండి, మీరు చెప్పండి మరి అని ప్రశ్నించడం జరుగుతుంది. సో ఇది మిత్రులారా బౌద్ధం కోసం నా అన్వేషణ కార్యక్రమంలో తిరుగుతూనే ఉన్నా మిత్రులారా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమో బుద్ధాయ్. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.